హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన గురించి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా మన ఇంట్లోనే సౌరశక్తి ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి ప్రభుత్వం నుంచి ఫ్రీగా కరెంటును అయితే పొందే అద్భుతమైన పథకం ఇది. ఈ పథకం పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, ఎంత సబ్సిడీ ఇస్తారు, అప్లై ప్రాసెస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ అయితే ఏర్పాటు చేయనుంది. ప్రతి కుటుంబానికి ప్రతి నెల 300 యూనిట్ల వరకు అయితే ఫ్రీ కరెంట్ అయితే అందించనుంది. ఈ పథకం కేవలం ఇంటి వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. మీ ఇంట్లో సొంతంగా ఉన్న పైకప్పుపై సౌర ప్యానెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మీ ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ వేసేందుకు తగిన స్థలం ఉండాలి. ఈ పథకానికి అయితే ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 2 కిలోవాట్ సామర్థ్యం వరకు అయితే 60% సబ్సిడీ, అలాగే 3 కిలోవాట్స్ వరకు అయితే 40% సబ్సిడీ. ప్రస్తుత ధరల ప్రకారం 1 కిలోవాట్ కి అయితే 30,000, 2 కిలోవాట్ కి అయితే 60,000. ప్రస్తుత ధరల ప్రకారం 1 కిలోవాట్ కి అయితే 30,000, 2 కిలోవాట్ కి అయితే 60,000. అదే విధంగా 3 కిలోవాట్ అంతకంటే ఎక్కువ వాటికి అయితే 28,000 అయితే సబ్సిడీ ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అయితే పొందవచ్చు. మీ కరెంటు బిల్లు దాదాపు 0 అయితే అవ్వడం జరుగుతుంది. అదనపు విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ యూనిట్లను అయితే విద్యుత్ బోర్డుకి అమ్మి ఇన్కమ్ కూడా మీరు సంపాదించవచ్చు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఆధారిత ఉత్పత్తి తగ్గి పర్యావరణ రక్షణలో కూడా మన వంతు బాధ్యత అయితే ఉంటుంది. ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటే ముందుగా అధికారిక వెబ్సైట్ కి వెళ్లి అప్లై ఫర్ రూఫ్ టాప్ ప్యానెల్ పైన క్లిక్ చేయాలి. మీ రాష్ట్రం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంపిక చేసి మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆమోదం వచ్చిన తర్వాత మీరు ఎంపిక చేసిన వెండర్ ద్వారా సౌర ప్యానెల్ ఇన్స్టాల్ అయితే చేస్తారు. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత సబ్సిడీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. ఈ పథకం మార్చి 31, 2027 వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఈ పథకాన్ని అప్లై చేయాలనుకుంటే మీరు సబ్సిడీతో పాటు 300 యూనిట్స్ ఉచిత కరెంట్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది చాలా మంచి అవకాశం. మన ఇంటికి ఉచిత విద్యుత్ తో పాటు పర్యావరణ పరిరక్షణలో మన వంతు పాత్రనైతే పోషిద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.